శిక్షక సబ్స్క్రైబర్స్ అందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఈ రోజు నవరాత్రులలో 5వ రోజు సందర్భంగా జగన్మాత లలిత త్రిపుర సుందరి గురించి తెలుసుకుందాం. తెలుసు కదా? మన షోని స్టార్ట్ చేసే ముందు డియర్ శిక్షిక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లలిత త్రిపుర సుందరి అమ్మవారిని షోడశి కామాక్షి రాజరాజేశ్వరి అని కూడా పిలుస్తారు. మహావిద్యలలో ఒకటిగా గుర్తించబడిన ఆమె సర్వోన్నత దేవత. మహాదేవి యొక్క సారాంశాన్ని కలిగి ఉంది. శాస్త్ర గ్రంథాలలో ప్రధానమైనది ఆమె లలితా సహస్రనామం మరియు సౌందర్య లహరిలో విస్తృతంగా ప్రశంసించబడింది. బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానంలో ఆమె ఆది పరాశక్తిగా పేర్కొనబడింది. త్రిపుర అనే పదం 3 నగరాలను లేదా ప్రపంచాల భావనను తెలియజేస్తుంది. అయితే సుందరి అంటే అందమైన స్త్రీ అని అర్థం. ఆమె 3 ప్రపంచాలలో అత్యంత అందమైన స్త్రీని సూచిస్తుంది. శక్తి మతంలో శ్రీకుల సాంప్రదాయాల ప్రకారం త్రిపుర సుందరి మహావిద్యలలో అగ్రగామి. హిందూ మతం యొక్క అత్యున్నత దైవత్వం మరియు శ్రీ విద్య యొక్క ప్రాథమిక దేవత కూడా. త్రిపుర ఉపనిషత్తు ఆమెను విశ్వం యొక్క అంతిమ శక్తిగా ఉంచుతుంది. లలిత సహస్రనామం లలిత త్రిపుర సుందరి మరియు రాక్షసుడు బండాసురుడి మధ్య జరిగిన విశ్వ యుద్ధాన్ని వివరిస్తుంది. ఇది చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది. ఈ పవిత్ర గ్రంథం ఆమె దైవిక లక్షణాలు మరియు లక్షణాల వివరణాత్మక చిత్రణను అందిస్తుంది. ఆమెకు అంకితం చేయబడిన దేవాలయాలు ఈ భారతదేశం అంతటా ఉన్నాయి. వాటిలో ప్రముఖమైనవి త్రిపుర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్ మరియు కర్ణాటకలలో కూడా ఉన్నాయి. లలిత జయంతి మరియు లలిత పంచమితో సహా ఆమె పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇది దేవతతో భక్తులకు లోతైన ఆధ్యాత్మిక సంబంధాన్ని మరియు ఆమె దైవిక స్త్రీ శక్తి స్వరూపాన్ని ప్రతిబింబిస్తుంది. మన బతుకమ్మ సంబరాలలో 5వ రోజైన అట్ల బతుకమ్మ. ఈ రోజు అట్లు లేదా దోసను నైవేద్యంగా బతుకమ్మకి సమర్పిస్తారు. చూసారు కదా లలిత త్రిపుర సుందరి దేవి విశిష్టతను. ఆమె ఆశీస్సులు మీపై మాపై ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు.